మనకుండే బ్యూటిఫుల్ ఆప్షన్స్తో ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు ఎంతకాలం. సో డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, ఇది చాలా విచిత్రమైన క్వశ్చన్ మీకు. ఇది చూస్తున్నారు సార్, ఇవాళ రోజుల్లో ఇగో చూడండి, ఇది ప్యాకెట్ మీద పట్టుకుంటేనే ఇలా నూనె కనిపిస్తుంది. చూస్తున్నారా లేదా? సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారా? ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, వర్షాకాలం వచ్చింది, ఛాయ్తో పాటు పడదాం అనుకుంటున్నారేమో, చూడండి సార్ దీని గురించి చెప్పండి సార్. ఇది కంప్లీట్ గా ఇప్పుడు సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్, హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ వద్దంటున్నారు. ఇందులో విపరీతంగా ముట్టుకుంటేనే వస్తున్న ఫ్లేక్స్ అలా రావాలంటేనే బోల్డ్ అంత ఆయిల్ పడాలి. ఎనీథింగ్ అంటే నెంబర్ థింగ్ ఏంటంటే ఏదైనా కానీ ఇట్లా ఫ్లేక్స్ లాగా బ్యూటిఫుల్ గా రావాలంటే అది యూజువల్లీ మైదా. అవును, మైదా నుంచి వస్తుంది. అది క్రిస్పీగా రావడానికి దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. సో ప్రాబ్లం ఏంటంటే ఇది తినటమా తినకపోవటమా అన్నది కాదు. ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ అన్హెల్తీ అండ్ వెరీ షార్ట్ టైం. ఎక్కువ క్యాలరీస్ మనం తినేస్తున్నాం. ఒక 200-200 క్యాలరీస్ ఒక ఐ థింక్ ఆ సైజ్ చూస్తే మేబీ 350 క్యాలరీస్ అంటే దాదాపు మనకి యావరేజ్ దీనికి ఒక 1/4 ఆఫ్ అవర్ డైలీ క్యాలరీస్ అంటే ఫర్ నార్మల్ లైఫ్. జనరల్ గా 600 అంటే 1800 to 2400 క్యాలరీస్ పర్ డే అనుకుంటే మనము 50% ఆఫ్ క్యాలరీస్ మనం తీసేసుకుంటున్నాం. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ అంత క్యాలరీస్ మళ్ళీ బర్న్ చేయడం చాలా చాలా కష్టం. అవును. సో అందుకని ఇలాంటి డైట్ మనం తీసుకున్నప్పుడు ఇట్స్ ఇంకొకటి తీసుకున్నాం సరే, వెయిట్ ఒకటే కాదు, ఆయిల్ ఒకటి మనకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, మన ఇంటర్నల్ ఫ్లోరాని మనం డ్యామేజ్ చేస్తున్నాము. అవును. అదే విధంగా దాంతో ఊరికే ఉండంగా దాంట్లో ఆ సాస్ యాడ్ చేస్తాం. ఇదిగో ఈ సాస్ సో ఎర్రగా ఉంటుంది చూడడానికి, ఏ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అంత ఎరుపు వస్తుంది. టొమాటో, అందులో టొమాటో ఉంటుంది అసలు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. దాంట్లో ప్రాసెస్డ్ అండ్ దాంట్లో ఉండేవి ఎక్కువ టేస్ట్ గివింగ్ కానీ నిజమైన టొమాటో ఏమి ఉండదు దాంట్లో. సో అలాంటి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు యంగ్స్టర్స్ కి, సో అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ స్టార్టింగ్ దిస్ వెరీ ఎర్లీ. ఇప్పుడు మీరు చూసారంటే పేరెంట్స్ కి తెలియకుండా అంటే చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు కూల్ డ్రింక్ వాళ్ళకి ఇచ్చేస్తారు తాగండి అని. కానీ ఆ కూల్ డ్రింక్ బాటిల్లో కింద నాట్ టు బి గివెన్ బిలో 12 years అని ఎవరు చదవట్లేదు. అవును సార్, చదవట్లేదు. అది ఎందుకంటే దే థింక్ పిల్లలకు వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉందని క్యాన్స్ తీసేసుకొని తాగేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ టు బి గివెన్. ఒకటి షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, దే ఆర్ నాట్ టు బి గివెన్. వాళ్ళు రాసి ఉంటుంది, మీరు క్లోజ్ గా చదివారంటే 12 years చిన్నగా ఇవ్వద్దు అనేసి. మరి అవన్నీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని తెలిసి ఎవరు ఆమ్ చేయాలనుకోరు. బట్ అట్రాక్టివ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి తీసేసుకొని తాగాలనుకుంటారు. అందుకని అదొకటి. తర్వాత అన్ని ఫుడ్స్ లో కూడా వీటన్నిటిలో కూడా మామూలుగా చేస్తే అంత టేస్టీగా ఉండకపోవచ్చు, బట్ దే హ్యాడ్ ఎంఎస్జీ, అంతే సోడియం గ్లూటమేట్ యాడ్. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. అగైన్ అండ్ అగైన్ యూ వాంట్ టు గో అండ్ ఈట్ అట్ ద సేమ్ ప్లేస్ సేమ్ టైం. అది అందుకని ద బెస్ట్ థింగ్ ఈస్, నేను అందరికి చెప్పేది కూడా ఎక్కువ ఎంత న్యాచురల్ ఫుడ్స్కి వెళ్తే అంత మంచిది. షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్. అంటే ఇప్పుడు వెరైటీ అందరికీ కావాలి, ఆ వెరైటీని న్యాచురల్ ఫుడ్స్ తో ఎంజాయ్ చేయండి అంతే. సో దట్ యూ కెన్ అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే నౌ వీఆర్ సీయింగ్ 27-34 years హార్ట్ అటాక్స్ ఏంటండి మా బాబాయ్ చెప్తుంటే భయం వేస్తుంది. అందుకని స్టెంటింగ్స్ వేసేసుకుంటున్నారు. ఈ రోజు 42 year పేషెంట్, బ్యూటిఫుల్ మంచి ఫ్యామిలీ, 2 పిల్లలు, అందరూ వచ్చారు, అమ్మాయిలు వాళ్ళ వైఫ్ అందరు కూర్చొన్నారు. ఏంటంటే నాకు 2 స్టెంట్లు వేసేసి నా స్టమక్ లో ఒక పాలిప్ ఉంది, ఎట్లా తీయాలి. స్టెంట్ వేసింది 15 రోజులు అయింది, బ్లీడ్ అయిపోయింది. ఆ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఆ బ్లీడింగ్ మనం ఎట్లా కంట్రోల్ చేయాలి. సో అంతా కూర్చొని ప్రస్తుతానికి ఆ బ్లీడింగ్ స్టాప్ చేసేసి ఒక 3 రోజులు మనం 3 నెలలు ఏం చేయొద్దు. ఎందుకంటే స్టెంట్ వెంటనే వేసినప్పుడు మన సర్జరీ చేసామంటే బ్లీడ్ అయిపోతుంది. మరి ఆ పాలిప్ ఏం చేస్తారు సార్? కొన్ని రోజులు ఆగాలి, మేనేజ్ చేయాలి. కరిగిపోవడానికి ఆయుర్వేదిక్ మందులు అవి ఉంటారు సార్ మీరు? అంటే ఇప్పుడు చాలా పెద్దది ఉంది, అందుకే ఎండోస్కోప్ చూసి ఫస్ట్ చూసుకున్నాం అంటే ఇది క్యాన్సర్ గా ఉందా, నాన్ క్యాన్సర్ అనుకోండి వెంటనే చేయాలి. సో మెడికల్ గ్యాస్ట్రోనోమ్ అది క్యాన్సర్ లాగా లేదు, అది బినైన్ పాలిప్పే కానీ బ్లీడ్ అవుతుంది. రైట్. సో దే సెడ్ ఓకే ఫస్ట్ స్టెంట్ రీసెంట్ గా వేసారు కాబట్టి 3 months వెయిట్ చేయండి, తర్వాత చూద్దాం. అంటే అంత యంగ్ పీపుల్ విత్ బ్యూటిఫుల్ మంచి ఫ్యామిలీ ముందు కూర్చొని అందరూ భయపడుతూ అది క్యాన్సరా కాదా అని. సో ఆ సిచ్యువేషన్ లో అయ్యా అసలు అంత యంగ్ ఏజ్ ఎట్లా స్టెంట్ పడిందా అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళని మనం ఏం అనలేం. కరెక్ట్. సో ఇంకొకటి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నాం. చాలా మందికి స్ట్రెస్ని మనం క్వాంటిఫై చేయడం చాలా కష్టం. డైట్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, యాక్టివిటీ లేకపోవటం, అండ్ మనం స్ట్రెస్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనం ఏం కావాలో మనం తెలియకుండా ఎక్కువ చేయాలనుకుంటే ఫర్ ఎవ్రీబడి హాస్ ఎ లిమిటేషన్. మన జర్నీలో దెర్ విల్ సమ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్ అర్థం చేసుకొని మన లైఫ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటే థింగ్స్ విల్ బి అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు వచ్చేటప్పుడు అందుకనే కొంచెం
లేట్ అవ్వడానికి కారణం హీ వాజ్ సిట్టింగ్ అండ్ అడుగుతూ ఉన్నారు. రైట్. నేను వాళ్ళకి ద మూమెంట్ ఐ సెడ్ ఇది క్యాన్సర్ కాదండి, మీరు భయపడొద్దు, ఒక 2 నెలలు వెయిట్ చేసినా మీకు ఏం కాదు, మీకు నల్ల స్టూల్స్ ఏమన్నా వెంటనే చెప్పండి, ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసుకున్నాం మీకు ఎట్లా ఆపరేట్ చేయాలో, కానీ ఇప్పుడు చేస్తే మీ స్టెంట్స్ బ్లాక్ అయిపోతాయి, సో దానికోసం కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి కౌన్సిల్ ఇచ్చి రాగలిగాం. సో అందుకని ఇవి ఏంటంటే అంత యంగేజ్ లో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కిందే, కానీ అంత యంగేజ్ ఎందుకు వస్తాయండి సో stents? ఏదైనా చాలా అతి జాగ్రత్తగా మనం లేబుల్స్ చదివి చాలా మైండ్ఫుల్ గా తినడం అవసరం. ఫుడ్ ఇస్ ద మెయిన్ అంటే ఫౌండేషన్ సార్, అన్నిటికీ పునాది మన ఆహారపు అలవాట్లు అవి సార్.